హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్రిస్పీ మేతి స్టిక్స్. మెంతి ఆకులతో పిల్లలకి ఇలా స్నాక్ చేసి పెట్టారంటే ఒకటికి రెండు తినేస్తారు. మెంతి ఆకులతో మన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. కానీ పిల్లలకి కర్రీ చేసి పెడితే అసలు తినరు కదా, చేదుగా ఉంటుంది అని. అలాంటి వారి కోసం ఇలాగా స్నాక్ రూపంలో చేసి పెట్టండి. ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 కప్పు ఉప్పు నీటిలో కడిగి పెట్టుకున్న మెంతి ఆకులను వేసుకోవాలి. ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక ప్లేట్ని కానీ ఒక బౌల్ని కానీ తీసుకోవాలి. అందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. 1 స్పూన్ వామని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. సగం స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఇందులోకే కొద్దిగా కారాన్ని వేసుకొని అలాగే కొద్దిగా టేస్ట్ కోసం చక్కెరను వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేంపి పెట్టుకున్న మెంతి ఆకులను వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని మొత్తం ముద్దలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని వేడి చేసుకోవాలి. మనం సపరేట్ చేసిన చిన్న బాల్స్ని ఇలాగా చపాతీలాగా ఒత్తుకోవాలి. సారీ అండి, ఒక క్లిప్ మిస్ అయింది. చిన్న బౌల్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం చపాతీలాగా ఒత్తుకున్న దానిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ మడత పెట్టుకోవాలి. ఇలా మధ్యలో కార్న్ఫ్లవర్ పేస్ట్ని అప్లై చేసుకుంటూ మడత పెట్టుకుంటూ ఒత్తుకోవాలి. ఇలా చేయడం వలన స్టిక్స్ అనేవి లేయర్ లాగా వస్తుంది. మీకు వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి. ఇలా చేయడం వలన క్రిస్పీగా వస్తుంది. ఇలా మడత పెట్టుకుంటూ మధ్యలో కార్న్ఫ్లవర్ పేస్ట్ని రాస్తూ ఇలా ఒత్తుకుంటూ ఉండాలి. ఇలా కార్న్ఫ్లవర్ పేస్ట్ రాయడం వలన లేయర్కి అతుక్కోకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకున్న తర్వాత ఇలాగా చాక్ తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఈ విధంగా చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కి ఉంటుంది. అందులోకి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని అస్సలు వేయించకూడదు, ఎందుకంటే పైన వేగుతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ స్టిక్స్ని వేయించుకోవడం వలన లోపల దాకా క్రిస్పీగా వేగుతుంది. అంతే అండి, చూసారు కదా. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.